E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. చెక్కు చెదరని విశ్వాసానికి సునీత విలియమ్స్ నిదర్శనం. ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. బిల్ గేట్స్ తో ముగిసిన చంద్రబాబు భేటీ. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి. నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ 9 మిషన్ పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు. సునీత విలియమ్స్ క్రూ 9 వ్యోమగాములు పట్టుదల అంటే ఏంటో మరోసారి చూపించారు అంటూ కొనియాడారు. తెలియని విస్తారమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్న చెక్కు చెదరని వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ ఉందంటూ ఎక్స్ వేదికగా మోదీ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం కోసం రేయింబవలు కష్టపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీల అధిపతులను కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీకి సహకారం అందించడానికి ఒప్పుకుంది. వీటికి సంబంధించిన అంశాలపై గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వర్గీకరణ మాదిగల న్యాయమైన హక్కు అని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వర్గీకరణ కోసం అధ్యయనం చేశామని తెలిపారు. ఇవాళ ఎస్సీ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కాంగ్రెస్, రాహుల్ గాంధీలను మాదిగలు అభినందించారని తెలిపారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా 1 మెన్ కమిషన్ వేశామని గుర్తు చేశారు. 199 పేజీలతో ఓ నివేదికను కమిషన్ ఇచ్చిందని అన్నారు. ఎస్సీలను 3 గ్రూపులుగా విభజించారని తెలిపారు. వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదు, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి, దామన్నను కో చైర్మన్గా పెట్టి, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను, అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి, మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి 6 సార్లు సమావేశం చేసిన తర్వాత ఇది 7 మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు. పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. శాశ్వత పరిష్కారం చూపించాలంటే 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు. 1 మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసినాం. వీళ్ళనేద్దామా వాళ్ళనేద్దామా అని. ఎవరినేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అఖ్తర్ అత్యంత నిజాయితీపరుడు. ఈ వర్గాల ఏ వర్గాన్ని కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు. అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని 1 మ్యాన్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి 59 ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి, రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోతు విశ్లేషించి 59 కులాలకైనా 199 పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చిండు. ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ, ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కాని ఉన్నాయి, ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి. వాటి ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ 199 పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ 15% రిజర్వేషన్లను గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, ఏ గ్రూపులలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాను. ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ 9 అంటున్నాడు. 9 కాదు, 10 మీకే ఇచ్చింది. ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ 1లో పెట్టాం. తర్వాత మోడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ 2లో పెట్టుకున్నాం. సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ 3లో పెట్టుకున్నాం.
సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో ఉన్నది. ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టారు. మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు భట్టి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు. అంబేద్కర్ సూచనలను అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. మోడల్ ద్వారా రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకుంది. ఈ మోడల్లో 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారుల అభివృద్ధి చేస్తాం. హ్యామ్ మోడల్లో 2028 వరకు 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని సుమారు 28,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నా సిద్దిపేట నియోజకవర్గంలోని 2 లక్షల రూపాయల రుణమున్న 10,150 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. పూర్తిగా రుణమాఫీ చేసినామని అబద్దాలు చెబుతున్నారు. మీ మధిర నియోజకవర్గానికి వెళ్లి రుణమాఫీ అయిందా అని రైతులను అడుగుదామా? భట్టి గారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మంది ఉన్నారు అంటే మరి నువ్వు 2 లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందన్నావు కదా. బట్టి పోదామా మధిరకు? ఎప్పుడు పోదాని చెప్పు, పోయి అడుగుదాంపా. రుణమాఫీ మొత్తం అయిందా? ఏ ఊరికి పోదావో నీ నియోజకవర్గంలో చెప్పు. లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా. ఇలా మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ 250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. అందాల పోటీలకు 250 కోట్లు బడ్జెట్ లో పెట్టిండు. కానీ 2,500 రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్ లో పెట్టలేదు. మీరు అధికారంలో ఉండగా పిల్లలకు ఇచ్చిన డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఏమి పెట్టారు? మేము ఈరోజు అన్ని మతాలు సమానమని గాడ్ అనే పదానికి అర్థం ఇచ్చాం. ఈరోజు మీరొచ్చి మతాలను రెచ్చగొడుతూ కాంట్రవర్సీ, తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోం. నారా లోకేష్ విద్యాశాఖపై 2 గంటల చర్చ పెడితే చర్చ నుండి ఎందుకు పారిపోయారు? చేస్తున్నారు. చెప్పండి. అరే మీరు డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా. ఎందుకు పారిపోయారు? హౌస్ నుంచి వాకౌట్ మీరు చేయలేదా? మంత్రి గారు డిస్కషన్ పోయినారు. మీరు వాకౌట్ చేసి మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు మీరు? అరే మీరు వాకౌట్ చేస్తారు మాట్లాడతారు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి. అధ్యక్ష ఒక్క నిమిషం. అధ్యక్ష 1 సెకండ్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. 1 సెకండ్. ఐ హావ్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అన్న పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్, మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఏంటంటే మీరు ఎల్ఓపి గారు మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది. నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి. మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని ముందు మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, the supreme being worshipped in different religious practices, emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం
మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష. శాసన మండలిని మండలి సభ్యులను చిన్నచూపు చూస్తూ ఉన్నారంటూ మండలి విపక్షత నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న స్పోర్ట్స్ మీట్ ఫోటో సెషన్ సందర్భంగా చైర్మన్ సహా సభ్యుల్ని అవమానించారన్నారు. స్పోర్ట్స్ మీట్ వేదిక ద్వారాల వద్ద మండలి చైర్మన్ ఫోటోలు లేవని, మండలి చైర్మన్ ని వ్యక్తిగతంగా కించపరుస్తూ అవమానిస్తూ ఉన్నారని బొత్స అన్నారు. ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేసి బాధ్యులైన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫోటో సెషన్కు వెళ్తే తనకు కుర్చీ కేటాయించలేదన్నారు విపక్ష నేత. తనతో పాటు మండలి చైర్మన్ కూడా చిన్నచూపు చూశారన్నారు. ఫోటో సెషన్ వద్ద ప్రోటోకాల్ చూస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వల్ల శాసన మండలికి సభ్యులకు అగౌరవపరచులా ఉందన్నారు. ఎవరైతే దీన్ని ఈ విధంగా చేశారో అని చెప్పి అది కూడా ప్రభుత్వం తరఫున కూడా సానుకూలంగా చెప్పారు, చర్య తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు, ఇలాంటి పార్షియాలిటీ ఉండకూడదు. సభ అంటే శాసనసభ కంటే శాసనసభ ఇంకా గౌరవంగా ఉండాలి. అంతే కించపరిచేట్టుగా సభాధ్యక్షులు కానీ మెంబర్లు కానీ ఎవరిని కానీ ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అది కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్నది కానీ అధికార దురంతో వచ్చి వారు పెడుతున్న అహంకారపూరితమైన వారితో సమాధానాలు కానీ ఒక అడిగిన ప్రశ్నకు వచ్చి సరైన సమాధానం కానీ అటు నుంచి రాకపోవడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. ఏమనంటే మీరు వచ్చి మీకు అలవాటు, మీరు వాకౌట్ చేసుకోవడానికి. వాకౌట్ ఎందుకు చేస్తారండి? మాకు సరదా, మాకేమైనా మాకు కాదా? మేము కూర్చొని తర్వాత మేము మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చి బిల్ బి పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ్యులు మాట్లాడితే మళ్ళీ కూర్చుంటే దానికి విలువ ఉందండి? దానికి ఆలోచన ఏముందండి? అందుకే మేము సభ నుంచి వాకౌట్ వచ్చాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ చట్టసభల పట్ల ఏమాత్రమే గౌరవం ఉందో, ఏమాత్రమే వాళ్ళ ఆలోచనలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజానికని చూడమని చెప్పి కోరుతున్నాను. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై వినూత్న నిరసన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులో వినూత్న నిరసన. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి పీలేరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించిన మహిళలు. టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అనే సీఎం చంద్రబాబు వీడియోను చూపించిన మహిళలు. మేయర్ డాక్టర్ శిరీష ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అమల్లో లేదంటూ స్పష్టం చేసిన కండక్టర్. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కండక్టర్. తెలంగాణ రాష్ట్రం అప్పు 2014 నుండి ఈ రోజు వరకు 4,37,000 కోట్లు అని బడ్జెట్లో పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన అప్పుల గురించి గతంలో రేవంత్ రెడ్డి చేసినవన్నీ అసత్య ప్రచారం అని ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తేలిపోయింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చినటువంటి పుస్తకం ఇందులో వాళ్లే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ 2 పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది. ఈ విషయం ప్రజలు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులకు $1 ట్రిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియదు, కానీ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేస్తారంట. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కాదు, $1 ట్రిలియన్ అప్పులు చేస్తారు. కేటీఆర్ కాంగ్రెస్ పాలన 20% కమిషన్ పాలన, దేశానికి సిగ్గుచేటైన పాలన. $1 ట్రిలియన్ అప్పు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడతా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే ఆ రోజు కారు కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం అని చెప్పి ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో ఒప్పుకున్నారు. చెక్కు చెదరని విశ్వాసానికి సునీత విలియమ్స్ నిదర్శనం. ప్రధాని మోదీ
రాహుల్ గాంధీ ఆదేశాలతోనే ఎస్సీ వర్గీకరణ, సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. బిల్ గేట్స్తో ముగిసిన చంద్రబాబు భేటీ. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి భట్టి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.